హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సలార్ ఎంతగానో ఎదురు చూస్తున్న దానికి ఫుల్ స్టాప్ అయితే పడిపోతుంది. ఇక డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకైతే వచ్చేస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలానే డన్కీ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఏ విధంగా ఉన్నదని అయితే ఒక లుక్ వేద్దాం. మరి అదే విధంగా ఈ సినిమాలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఏది ఎక్కువగా వసూలు చేస్తుందని మీరు భావిస్తున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నట్లయితే వారు లైక్ చేసేసండి. ఒకవేళ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ గనక ఉన్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని సినిమాపై కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక మరోవైపు షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డన్కీ మూవీ డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకైతే రానుంది. అయితే ఒక రోజు ముందుగానే డన్కీ మూవీ అయితే రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాల్లో సింగిల్ స్క్రీన్లు డన్కీ మాత్రమే కేటాయించబడ్డాయని, మరియు సలార్కి ఏది కేటాయించబడలేదని ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుండగా అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలకు థియేటర్లో మంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇంకా రెండు సినిమాలకు సంబంధించి పలు ప్రాంతాల ఆడియన్స్ బుకింగ్స్ కూడా ఎంతో బాగా జరుగుతుండగా రెండు కూడా మంచి సక్సెస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏదేమైనా సరే ఈ రెండు సినిమాలు డైరెక్టర్లు కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వాళ్ళే. అయితే మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు విజేతగా నిలుస్తారనేది అయితే మనం వెయిట్ చేయాల్సిందే. మరి ఇందాక చెప్పినట్లుగా ప్రభాస్ మరియు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్లు లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.